జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఒకవైపున నెల మొత్తం కూడా విలువైనటువంటి సమాచారంతో కూడినటువంటి జాతీయవాద వార్తలను మీకు అందించడం కోసం చేసేటటువంటి శ్రమ వర్ణాతీతం, మాటల్లో అయితే చెప్పలేము. ఈలోపు బయట నుంచి ఎదురయ్యేటటువంటి సమస్యలు అన్నీ కూడా తట్టుకుని నిలబడిన నెల చివరికి వచ్చేసరికి భయం. ఎందుకంటే జీతాలు ఒకవైపు, ఖర్చులు, ఇంకా సమకూర్చుకోవాల్సినటువంటి పరికరాలు ఎన్నో ఇంకెన్నో. ఆశయం గొప్పదైనా సరే ఆర్థిక కారణాల వల్ల వేగంగా ముందుకైతే అడుగులు వేయలేకపోతున్నాం. దయచేసి మీరందరూ కూడా చూసి చూడనట్లు వదిలేయకుండా మా ఆవేదనను అర్థం చేసుకుని పెద్ద మనసుతో ప్రతి ఒక్కరూ మన ఛానల్ నిర్వహణకు, బలోపేతానికి మీ శక్తి మేరకు నెలలో ఒక్కసారి, అది ఎంత చిన్న మొత్తం అయినా సరే ఆర్థిక సహకారం అందించి మమ్మల్ని ముందుకు నడిపించాలని చెప్పేసి పేరున మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాం. చెప్పా కదా, ఎవరు కూడా చూసి చూడనట్టు వదిలేదు. మీరు అందించే చిన్న సహాయం కూడా మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. స్క్రీన్ మీద వచ్చేసి క్యూఆర్ కోడ్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేసైనా పంపించవచ్చు. కింద వచ్చేసి జీపే అలాగే పేటిఎం నెంబర్ ఉంటుంది, దానికైనా కూడా మీరు అమౌంట్ పంపించవచ్చు. ఒకవేళ మీరు ఫోన్పే ద్వారా పంపించాలనుకుంటే అదే నెంబర్కు నాకు ఒకసారి కాల్ అయినా చేయండి, లేదా వాట్సాప్లో మెసేజ్ చేసినా మీకు ఇంకొక నెంబర్ అయితే ఇస్తా, ఓకేనా? అలాగే కింద కామెంట్ బాక్స్లో అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు ఏ విధంగా వీలైతే ఆ విధంగా మీ శక్తి మేరకు సహాయాన్ని అందించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాం. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, నిజానికి పశ్చిమ బెంగాల్ రాజధాని కలకత్తా అయినప్పటికీ బెంగాల్లో ఉన్నటువంటి ఉన్నత కుటుంబాలు, అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ, అనేక అంతర్జాతీయ సంస్థలు, దేశీయ సంస్థలు, కర్మాగారాలు, ఐటీ కంపెనీలు అన్నీ కూడా హౌరాలోనే ఉన్నాయి. అందుకే ఈ పశ్చిమ బెంగాల్లో కలకత్తా కంటే హౌరా నగరానికి ఎక్కువ ప్రాముఖ్యత అనేది ఉంటుంది. అందుకే మన తెలుగు రాష్ట్రాల నుంచి పశ్చిమ బెంగాల్ వెళ్ళేటటువంటి రైళ్లు అన్నీ కూడా హౌరాకే వెళ్తూ ఉంటాయి. ఈ హౌరాలో మన దేశంలోనే అతిపెద్ద అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ అనేది ఉండాలి. ఈ భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ అనేది హౌరాలోని టికియాపరా రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది. ఈ డ్రైనేజీ వ్యవస్థ పొడవు ఏకంగా 3 కిలోమీటర్లు ఉంటుంది అనమాట. అలాగే వెడల్పు 5 కిలోమీటర్లు ఉంటుంది. దాన్ని బట్టి మీరు ఒకసారి అర్థం చేసుకోండి, ఇది ఎంత పెద్ద డ్రైనేజీ వ్యవస్థ. దాన్ని బట్టి మీకు అర్థం అవుతుంది. ఏందనుకుంటారు, 3 కిలోమీటర్ల పొడవు 5 కిలోమీటర్ల వెడల్పు అంటే చెప్పాలంటే ఒక నది కూడా కాదు, అంతకంటే ఇంకా పెద్దది. అంటే హౌరాలోని ఈ మురికి నీరు మొత్తం కూడా ఈ టికియాపరా డ్రైనేజీలోకి వచ్చి అక్కడి నుంచి సముద్రంలోకి అయితే పోతాయి. కానీ ఈ టికియాపరా డ్రైనేజీను క్లీన్ చేసి ఇప్పటికీ చెప్పాలంటే 16 సంవత్సరాలు కావస్తుందంట. ఎన్ని సంవత్సరాలు? 16 సంవత్సరాలు. సహజంగా మున్సిపాలిటీలలో మీరంతా కూడా చూస్తూనే ఉంటారు, ప్రతి డ్రైనేజీని కూడా నెలకు ఒక్కసారైనా కూడా శుభ్రం చేస్తూ ఉంటారు. అలాగే ఈ మురికి కాలువలను కనీసం 2 నెలలకు ఒక్కసారైనా కూడా క్లీన్ చేస్తారు. ఒకవేళ ఎక్కడైనా బ్లాక్ అయిందనుకో, కనీసం మనం కంప్లైంట్ పెడితే ఆ రోజు లేకపోతే వారానికో 10 రోజులకు వచ్చినా కూడా దాన్ని క్లీన్ చేసి పోతూ ఉంటారు. కానీ పశ్చిమ బెంగాల్లోని ఈ హౌరాలో ఉన్నటువంటి ఈ టికియాపరా డ్రైనేజీ వ్యవస్థను 16 సంవత్సరాల నుంచి ఏ మాత్రం కూడా శుభ్రం చేయలేదంట. అందుకు కారణం ఈ అక్రమ వలసదారులే. మీరు అనుకోవచ్చు, ఈడేంద్ర స్వామి లేస్తే ప్రతి దానికి కూడా అక్రమ వలసదారులు అని చెప్పేసి అంటా ఉంటాడు అని చెప్పేసి. విషయం మొత్తం విన్న తర్వాత మీకే అర్థం అవుతుంది నేను ఈ మాట అనేది ఎందుకు అంటున్నాను అనేది. ఈ హౌరాలోని టికియాపరా డ్రైనేజీ వ్యవస్థ అనేది నిజానికి రైల్వే భూముల కిందకైతే వస్తుంది. దీంతో ఈ డ్రైనేజీ వ్యవస్థ పైన ఉన్నటువంటి భూమిపైన ఎవరో కూడా ఎటువంటి నిర్మాణాలు నిర్మించడానికి వీల్లే. కానీ 2010 నుంచి మన దేశంలోకి చొరబడినటువంటి బంగ్లాదేశ్ మియా ముస్లింలు, మయన్మార్ రోహింగ్యా ముస్లింలు పెద్ద సంఖ్యలో ఈ టికియాపరా రైల్వే స్టేషన్ ప్రాంతానికి చేరుకొని అక్కడి ఈ రైల్వే భూములను ఆక్రమించుకున్నారు. అంతేకాకుండా అక్కడ 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఏకంగా 250 మురికివాడలను నిర్మించుకున్నారు. ఒక్కో మురికివాడలో 300 మంది చొప్పున నివసించడం మొదలుపెట్టారు. అంటే ఇక్కడ ఏకంగా 75,000 మంది అక్రమ వలసదారులు మన రైల్వే భూములను ఆక్రమించుకొని జీవిస్తున్నారన్నమాట. అది కూడా హౌరాకు గుండెకాయ లాంటి టికియాపరా డ్రైనేజీ వ్యవస్థ మీద గుడిసెలు, అక్రమ నిర్మాణాలు అన్నీ కూడా నిర్మించుకొని దర్జాగా బతుకుతారు. వీళ్ళు పనులేమీ చేయరు, హాయిగా మన ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి ఉచిత పథకాలు తీసుకుంటా అక్కడే రైల్వే స్టేషన్కి వచ్చేటటువంటి ప్రయాణికులందరినీ కూడా బెదిరించి వాళ్ళ నుంచి డబ్బులు గుంజుతా బతుకుతారు దర్జాగా. దీంతో ఈ టికియాపరా డ్రైనేజీ వ్యవస్థను బాగు చేయడం హౌరా మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది వల్ల అయితే కాల. పైగా ఈ అక్రమ వలసదారులకు మమతా బేగం అలాగే ఈ తృణమూల కాంగ్రెస్ పార్టీ గుండాల సపోర్టు ఉండటంతో హౌరా మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది కూడా ఏమీ చేయలేక చేతులు ఎత్తేసారు. ఇక ఈ డ్రైనేజీని బాగు చేయని కారణంగా
హౌరా నగరంలో మురికి నీరంతా కూడా వెనక్కి వచ్చేసి రోడ్ల మీదనే ఈ మురికి నీరంతా కూడా పారుతూ ఉంటుంది. ముఖ్యంగా వర్షాలు పడినప్పుడైతే ఈ హౌరా మొత్తం కూడా చెప్పాలంటే ఒక పెద్ద మురికి కొంటలాగా తయారైపోతుంది. దీనివలన ప్రజలు ముఖ్యంగా పిల్లలంతా కూడా రోగాల బారిన పడి చనిపోతున్నారు. అయినప్పటికీ ఈ మమతా బేగం ప్రభుత్వం మాత్రం ఈ టికియాపరా డ్రైనేజీ వ్యవస్థను క్లీన్ చేయడానికి కానీ అక్కడి ప్రజలను తరలించడానికి కానీ ఏ మాత్రం కూడా ఒప్పుకోలే. ఆ విధంగా ఏకంగా 15 సంవత్సరాలు గడిచిపోయినాయి. అయితే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి అక్కడ భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన సంగతి మీకు కూడా తెలిసిందే. దీంతో ఇక సువేందు అధికారి గారు విజృంభించారు. ఈ టికియాపరా డ్రైనేజీను క్లీన్ చేయాలని, అలాగే అక్కడ ఉన్నటువంటి ఈ అక్రమ వలసదారులను ఏరి పారేయాలని చెప్పేసి ఒక సరైనటువంటి నిర్ణయానికి అయితే వచ్చారు. అయితే అక్కడ వేలాది మంది జిహాదీలు ఉండటంతో ముందుగా కొన్ని జాగ్రత్తలన్నీ కూడా తీసుకున్నారు. ఈ క్రమంలోనే 10 రోజుల ముందు ఈ టికియాపరా డ్రైనేజీ దగ్గర ఉండేటటువంటి వాళ్లకు నోటీసులు అంతా కూడా పంపించారు. నోటీసులు పంపించినప్పటికీ అక్కడి జిహాదీలు ఖాళీ అయితే చేయలే. ఎందుకంటే వాళ్ళకు ఉండే మదం అట్టాడిది, మామూలు బలుపు ఉండదు. ఎందుకంటే కాదు వాళ్ళ అక్కగారిని వాళ్ళ చెల్లెళ్ళనే కదా మన వాళ్ళంతా పెళ్లి చేసుకునేది, మా బావాళ్ళు ఉండాలి చూసుకుంటా ఉంటారని చెప్పేసి వాళ్ళు అక్కడే ఉంటారు. లేకపోతే ఏంది ఈ పొకండాలంతా కూడా కాదు ఎవడి దేశము ఈ ల్యాడికి వచ్చారు కాదు ఏంది ఈ బలుపు కారణం ఏందంటాలే మదం అదే. అందుకే ఇక తుదుపరి చర్యలకు సువేందు అధికారి ప్రభుత్వం చెప్పాలంటే ముందడుగు వేసింది. ఇక ఈ టికియాపరా రైల్వే స్టేషన్ దగ్గరకు 5,000 మంది పోలీసులను, మరో 5,000 మంది కేంద్ర బలగాలను రంగంలోకి అయితే దింపినారు. అలాగే 37 బుల్డోజర్లను, వందల సంఖ్యలో ట్రాక్టర్లను తీసుకొచ్చారు. అదే సమయంలో రైల్వే పోలీసులు కూడా మరో 2,000 మంది దిగిపోయినారు. అంతే. ఈ టికియాపరా బైపాస్ సమీపంలోని రైల్వే స్థలంలో దశాబ్దాలుగా అనధికారికంగా వెలిసినటువంటి సుమారుగా 250 అక్రమ మురికివాడలు, గుడిసెలు, అలాగే వ్యాపార దుకాణాలను రైల్వే అధికారులు అలాగే మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందితో కలిసి ఈ బుల్డోజర్ల సాయంతో కూల్చి పక్కన దొబ్బినారు. ఉదయం ప్రారంభమైనటువంటి ఈ ఎవిక్షన్ డ్రైవ్ అనేది మధ్యాహ్నం వరకు కొనసాగింది. చూడండి, టికియాపరా బైపాస్ పరిసరాల్లో దాదాపుగా 3 కిలోమీటర్ల పొడవునా ఉన్నటువంటి ఈ ఆక్రమణలను అధికారులంతా కూడా పూర్తిగా తొలగించారు. ఈ కూల్చివేతలకు ముందే అధికారులు లౌడ్ స్పీకర్ల ద్వారా హెచ్చరికలు జారీ చేసి స్థానికులు తమ సామాగ్రిని అంతా కూడా సురక్షితంగా తరలించుకునే విధంగా సమయం కూడా ఇచ్చినారు. ఇక్కడ మరొక విషయం ఏంటయ్యా అంటే రైల్వే చట్టాల ప్రకారం ఆక్రమణదారులకు ఎలాంటి నష్టపరిహారం కానీ లేదా ప్రత్యామ్నాయ పునరావాసం కానీ ప్రకటించాల. అర్థమైందా? అంటే నువ్వు ఈ రైల్వేకి సంబంధించిన భూములు కానీ వాళ్ళ ఆస్తులు కానీ ఏదైనా నువ్వు కబ్జా చేసినావు, వాటిలో అక్రమంగా నువ్వు ఉంటున్నావు, నీకేదో మళ్ళీ ఏదో మీ పునరావాసం లేకపోతే ఏదో నష్టపరిహారం అని చెప్పేసి ప్రభుత్వం ₹1 కూడా కట్టదు. అదే విధంగా చేశారు వీళ్ళకు కూడా. అంతేకాకుండా ఈ వేలాది మంది అక్రమ వలసదారులను పట్టుకుని డిటెన్షన్ సెంటర్లకు తరలిస్తున్నారు. ఆ డిటెన్షన్ సెంటర్లలో వాళ్ళందరి వివరాలు తీసుకొని వాళ్ళను అక్కడి నుంచి బంగ్లాదేశ్కు డిపోర్ట్ అయితే చేస్తారన్నమాట. అది విషయం. చూడండి ఎట్లా జరుగుతుందో. అది బీజేపీ ప్రభుత్వానికి సూడో సెక్యులర్ ప్రభుత్వాలకు ఉండేటటువంటి తేడా. అర్థమైందా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లోనూ తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.